కాళేశ్వరంలో ఇప్పుడు 3 బరాజులను బంద్ పెట్టిరు. ఫస్ట్ బరాజ్ ఏది మేడిగడ్డ. మేడిగడ్డని ఒక పియర్ దగ్గర ఏదో కుంగుబాటు అయిందని చెప్పేసి దాని రిపేర్ పేరుతోటి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 నెలల ముందే అది కుంగిపోయింది. అది ఒక కుట్ర జరిగిందా ఏం జరిగిందా అది ఇంకా ఒక అనుమానాస్పదంగానే ఉన్నది. సరే అది కుంగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రిపేర్ పేరుతోటి ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే మేడిగడ్డలో ఒక సుక్క నీళ్ళు ఆపుతలేదు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టే కిందికి పంపించేస్తారు. అట్లా మేడిగడ్డలో నీళ్లు లేకుండా మొత్తం వదిలేసారు. దానిపైన అన్నారం ఉంటుంది. అన్నారం బరాజులో కూడా వాస్తవానికి అన్నారానికి ఎలాంటి డ్యామేజ్ లేదు. సీపేజీలు అనేది ప్రతి డ్యాముకు కానీ ప్రతి బరాజుకు కానీ ప్రతి రిజర్వాయర్కి కానీ ఉండేటువంటి సహజంగా ఉన్నటువంటి వ్యవహారమే సీపేజ్ అనేది. అంటే లీక్లు అవుతూ ఉంటాయి, జాలు వారుతూ ఉంటుంది. ఆ చిన్న ఆ లీక్లను మూసేసుకోవాలి, ఆ లీక్లని చేసుకోవాలి. దానికి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కొంత బడ్జెట్ కేటాయిస్తూ ఉంటారు. ఏ డ్యామేజ్ ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ అయింది వీటిని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కోసం బడ్జెట్ కూడా కేటాయిస్తారు. ఆ డబ్బులతోటి ఆ డ్యాములను పర్యవేక్షిస్తూ ఉంటారు నిరంతరము 24/7. దాంట్లో వాళ్ళ పర్యవేక్షణ లోపల ఏమైనా సీపేజీలు అయినా ఎప్పటికప్పుడు దాన్ని అది చేస్తూ ఉంటారు. సో అట్లనే అన్నారంలో కూడా ఏమైనా సీపేజ్ ఉంటే దాన్ని మనము సరి చేసుకోవచ్చు. అది సీపేజ్ అనేది పెద్ద డ్యామేజ్ అయ్యేటువంటి వ్యవహారం ఏం కాదు. కానీ ఏం చేసిరు, కింద మేడిగడ్డ కుంగిపోయిందనే సాకుతోటి పైన ఉన్నటువంటి అన్నారాన్ని దానిపైన ఉన్నటువంటి సుందిలని రెండింటిని బంద్ పెట్టేసారు. ఆ రెండిట్లల్లా ఇప్పుడు సుక్క నీరు లేవు. ఆ 2 బరాజులలో అన్నారం బరాజు గారు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇవన్నీ కనపడుతున్నాయా సీమల లెక్క? ఇవన్నీ ఏంటి అనుకో ఇసుక లారీలు. ఈ అన్నారం ఏడ ఉంటుంది? మంతని నియోజకవర్గం ఉంది కదా, దుద్దిల శ్రీధర్బాబు గారి నియోజకవర్గం. ఆ దుద్దిల శ్రీధర్బాబు గారి నియోజకవర్గంలో ఉంటుంది ఇది. ఇగో ఈ వీడియోలు ఫోటోలు మీకు అన్నీ చూపిస్తా చూడండి. ఇదంతా అన్నారం బ్యారేజ్లో ఉన్న బ్యారేజ్ వెనకాల ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం ఇసుక నీళ్లు బంద్ పెట్టేసి నీళ్లు నింపడం బంద్ చేసి ఆపడం బంద్ చేసి ఎత్తిపోయడం బంద్ చేసి ఇసుక దందా చేసుకుంటారు. ఇప్పుడు నీళ్లు ఉంటే ఏమవుతుంది? రైతు బాగుపడతాడు. రైతే కదా బాగుపడేది. అదే నీళ్లు లేకపోతే ఇసుక ఉంటుంది. ఇసుకని అమ్ముకుంటే మనము కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి స్థానికంగా ఈ నియోజకవర్గము మంత్రి నియోజకవర్గం మేడిగడ్డ కానీ ఇటు అన్నారం కానీ ఈ 2 మంత్రి నియోజకవర్గం కిందకే వస్తాయి. మరి శ్రీధర్బాబు గారి మంత్రి గారి చేతివాటం ఉందా ఇందులో, లేకపోతే కాంగ్రెస్ నాయకుల చేతివాటం ఉందా? ఈ ఇసుక దందా అంతా ఎవరు చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తూ ఉన్నారు సమాధానం చెప్పాలి వారు. ఇవాళ అలా నీళ్లు నింపితే రైతులకు మంచి జరుగుతుంది. రైతులకు నీళ్ళు వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, బావులు బోర్లు ఎలువుకు వస్తాయి. అది కొంత లాభపడుతుంది, ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు. నువ్వు నీళ్ళు నింపకుండా సీపేజీల సాకుతోటి కింద మేడిగడ్డను సాక చూపించి ఇట మొత్తం ఎండబెట్టి ఇట ఇసుక తోడుకొని కోట్లు అక్రమంగా దండుకుంటున్నారు. ఇక చూడండి చూడండి ఎట్లా ఉంది. చీమలు పోయినట్టే పోతున్నాయి లారీ లోపలికి. ఈ రకమైనటువంటి దోపిడీ. ఇంకో ఈ విధంగా బరాజ్ కనపడుతుంది చూసారా మీకు? బరాజ్ కనపడుతుంది. బరాజ్ లోపల ఈ రకంగా ఉన్నది. లోపల ఇటువైపు అటువైపు 2 రకాలుగా కింద దొంగతుర్రు పైన దొంగతుర్రు. బరాజుకు కింది పక్కన ఇసుక దొంగకపోతుర్రు, పై పక్కన ఇసుక దొంగకపోతుర్రు. ఇంకా వీడియో కూడా ఉంది చూడ్రి. సరస్వతి బ్యారేజ్ ఈ దందా అంతా ఎవరిదయ్యా అంటే అది కూడా చూపిస్తా. అక్కడికి వెళ్ళి కొంతమంది బయటలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మంథని నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతున్నది. కానీ విషయం ఏంటంటే గ్రావిటీ కెనాల్ పైన పిల్లర్లకు ఇబ్బంది జరుగుతుంది. సో ఇట్లా ఇసుక దందా నడుస్తుందని చెప్పి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ రకంగా మొత్తము కాళేశ్వరాన్ని పడావు పెట్టి ఇసుక దందా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. పొద్దుగా లేచి కాళేశ్వరం ఎందుకు మొత్తుకురా అంటే కాళేశ్వరం మొత్తుకుంటే ఆ 3 బరాదులు బంద్ పెడితేనే అక్కడ తుమ్మిడి హెడ్ కట్టుకోవడానికి అవుతుంది. తుమ్మిడి హెడ్ కట్టే పరిస్థితి ఉంటేనే మన పొంగులేటి లాంటి వాళ్ళకి కాంట్రాక్టులు పోతాయి. కాంట్రాక్టులు వస్తేనే ప్రజల సొమ్ము దండిగా మింగొచ్చు. సో ఆ ప్రయత్నం కోసం అటు మొత్తం పడావు పెట్టి ఇక్కడ ఇసుక దందా చేస్తారు. అటు కాంట్రాక్టులు కావాలి, ఇటు ఇసుక దందా కావాలి. చూడు
రోజు వందల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలింపు, అనుమతి లేకున్నా యథేచ్ఛగా తవ్వకాలు, చోద్యం చూస్తున్నటువంటి అధికార యంత్రాంగం, అధికార కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు, బ్యారేజ్ నిర్మాణానికి సమీపంలో తవ్వుతున్న వైనం నిర్మాణం బలహీనపడేటువంటి అవకాశం ఉంది. కుట్ర ఇది. ఎందుకంటే దాని పక్కన ఇసుక తవ్వుతారు, ఆ ఇసుక తవ్వితే కుంగడమో లేకపోతే ఏదైనా జరగడం అవుతుంది. అట్లా దాని మళ్ళీ డ్యామేజ్ అయితే ఇది మళ్ళీ కేసీఆర్ మీదకి, గత ప్రభుత్వం మీదకి నెట్టొచ్చు. తగ్గిపోతున్న భూగర్భ జలాలు, ఆందోళనలో రైతాంగం, యాసంగి పంటలకు నీళ్లు అందవేమోనన్న భయము, కాసుల వేట తప్ప ముందు చూపు లేని ప్రభుత్వం ఈ రకంగా చేస్తూ ఉన్నది. ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని పడావ పెట్టారు. నీళ్లు నిల్వ చేసి రైతులకు అందించాల్సిన బ్యారేజ్లో ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి అనేదే లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్న దృశ్యాలు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బ్యారేజ్ నిర్మాణాన్ని సైతం పణంగా పెట్టి ఇసుకను తవ్వడం ప్రమాదకరమైన సంకేతాలను సూచిస్తోంది. సర్కారు నిర్లక్ష్య వైఖరికి ఇది పరాకాష్ఠగా నిలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును భూస్థాపితం చేయాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే ఈ బ్యారేజ్ కిందంగా మీదంగా ఇసుక తవ్వుతురు. అది రేపనాడు వరద వచ్చిందనుకో గోదావరిలో, అదేమన్నా కూలాలే, కుంగిపోవాలి, ఆగం కావాలి, అది మళ్ళీ కేసీఆర్ మీద నూకాలి. ఇప్పుడు మేడిగడ్డ ఏదైతే కుంగిపోతే దాన్ని ఆయన మీద బదనాం ఎట్లా చేసిరో ఇప్పుడు సేమ్ అన్నారం అట్లనే చేయాలి, కింద పైన ఉన్నటువంటి సుందీలను కూడా అట్లనే చేయాలి. ఈ బరాజులే ఈ పనికిరావు, ఇవి మేము అంత మొత్తుకున్నా కానీ కొట్టుకపోలే, మన అంత వరద వచ్చినా కానీ గోదావరిలో కొట్టుకపోలే నిలబడ్డాయి అవి. ఇంకా ఇట్లా ఇసుక కిందంగా మీదంగా తవ్వినాం అనుకో, ఆ ఇసుక కొట్టుకపోయి మళ్ళీ అదే ఇప్పటికన్నా బరాజు కుంగడమో ఇరగడమో కూలిపోవడమో అవుతుంది. అప్పుడు మొత్తం గంపగుత్తగా కేసీఆర్ ఖాతాలు వేసేసి మేము మంచిగా కొత్త కాంట్రాక్టులు తీసుకొని మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు దోసుకొని తినొచ్చినటువంటి ప్రయత్నం లోపల కాంగ్రెస్ పార్టీ అంటే కనపడతా ఉంది చూస్తూ ఉంటే. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. కాళేశ్వరాన్ని కూలగొట్టే కుట్ర, కేసీఆర్కు చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. పిల్లర్లు కుగ్గడం మీద అనుమానం ఉన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా అమలు కాలే. రేవంత్ కటింగ్ మాస్టర్ అవతారం ఎత్తిండు. సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే, కేసులు పెట్టి జైల్లో వేయాలని చూస్తుండ్రు. ప్రతి కార్యకర్తకు అండగా లీగల్ సెల్ ఉంటుందని చెప్పేసి కూడా నిన్న వారు రాజన్న సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగానే కాళేశ్వరాన్ని కూలగొట్టేటువంటి కుట్ర. కాళేశ్వరం అంటే ఆ 3 బరాజులను వీళ్ళే ఏదో ఒక రకంగా చేసి ఇసుక దొమ్మో లేకపోతే ఏదో ఒక రకంగా చేసి కూలగొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర చేసి ఇది కేసీఆర్ ఖాతాలు వేసేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టులు తెచ్చుకొని మళ్ళీ దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ అంటేనే ఇలాంటి దరిద్రమైనటువంటి పనులకు, తెలివిలేనటువంటి పనులకు నిదర్శనం.